దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సింహగర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలపట్ల సత్యనారాయణ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగంలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ శాసనసభ బిల్లును ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సహకరించిన అన్ని పార్టీలకు అభినందనలు తెలిపారు. ఇది చట్టరూపం దాల్చడానికి దీన్ని పార్లమెంటులో పెట్టి ఆమోదం చేయడం కోసం బీజేపీ, దాని మిత్రపక్ష రాజకీయ పార్టీలు సహకరించి బీసీ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. ఈ మేరకు ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున బీసీల సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని బీజేపీ మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు బాధ్యత తీసుకుని ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ప్రధానమంత్రి బీసీ అయ్యి ఉండి కూడా ఇంతవరకు బీసీల సంక్షేమం కొరకు ఎటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, బడ్జెట్లో బీసీల కోసం కేటాయింపులు చేయలేదని, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని, మహిళా బిల్లులో బీసీలకు వాటా కేటాయించలేదని అన్నారు. అనంతరం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర కన్వీనర్ నల్ల సోమ మల్లయ్య, కాసోజు విశ్వనాథం, నకిరకంటి కాశయ్య గౌడ్, గోలి విజయకుమార్, అదనపు కార్యదర్శి గుండా కోటప్ప, పసుపులేటి సీతారాములు, చిక్కుల రాములు, జెల్లా ఆదినారాయణ, కోని శంకర్ గౌడ్, సైదులు గౌడ్, నల్ల మధు యాదవ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు లింగయ్య, జాజుల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 2వ తేదీన దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీల బిల్లును, బీసీల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఈ ఢిల్లీ మీద జరిగే బీసీల పోరుగర్జనను విజయవంతం చేయాలని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మా సహచర బీసీ ఉద్యమ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. గత 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కులగణన చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మీకు అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చాం. ఇంకొక వైపు స్వయంగా మేమే కోర్టులలో కూడా కేసులు వేసాం, న్యాయ పోరాటం కూడా చేశాం. ఈ 2 పోరాటాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించింది. ఆ తర్వాత కులగణన ముగిసిన తర్వాత మొన్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఇంకొక చట్టాన్ని, 2 చట్టాలను ఒక చారిత్రాత్మకంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించడం జరిగింది. ఇది బీసీల పాక్షిక విజయం. ఇది మొదటి మెట్టు లాంటిది. ఇక మిగిలింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి ఈ బిల్లును, ఈ చట్టాన్ని కాబట్టి ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏప్రిల్ 2వ తేదీ నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. బీజేపీ పార్టీ ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే విధానం అనేటువంటి బీజేపీ పార్టీ బీసీ బిల్లు విషయంలో 2 నాలుకల ధోరణితోటి వ్యవహరిస్తుంది. అంటే ఇక్కడ గల్లీలో బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఢిల్లీలో మెలక పెట్టి, మైనార్టీల వంక పెట్టి, కుంటి సాకులు చెప్పి
బీసీ బిల్లును ఆమోదించకుండా తప్పించుకోవాలని చూస్తున్నది. బీజేపీ మీద బీసీలంతా పోరాటం చేసి తిరగబడడానికే ఇలా ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వ తేదీన పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైంది. 11.5 సంవత్సరాలుగా బీసీలకే ప్రయోజనం కలిగినటువంటి ఇలా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ చేశారా? అదేవిధంగా మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించారా? అదేవిధంగా బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు పెంచారా? మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, ఉండాల్సిందే. అదేవిధంగా అగ్ర కులాలకు కూడా, అగ్ర వర్ణాలకు కూడా వాళ్ళ జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఈ దేశంలో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు లేనటువంటి సామాజిక వర్గం బీసీలే. ఈ దేశంలో బీసీలుగా జన్మించడమే పాపమైందని అడుగుతున్నా. ఏప్రిల్ 2వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు చాల శ్రీనివాస్ గౌడ్ చే ఆవిష్కరించబడినది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సి చట్టసభల్లో మనకు 42% రిజర్వేషన్ కోసానికి పార్లమెంట్ సమావేశాలని మనకు ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణలో అసెంబ్లీలో చట్టసభలో స్థానిక సంస్థల్లో 42%కి తీర్మానం చేసి పంపించారు. దాన్ని అదే విధంగా 42% మనకు కేంద్రంలో ఆమోదం తప్పకుండా తెలాలని లేనిచో మేము తెలంగాణలో బీజేపీ ఎంపీలను తిరగనీయము అని చెప్పి బీసీ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం.